కల్పించాలండి మాకు కోరుకుండేది. ఏలూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. బావిశెట్టివారిపేటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వడేటి చంటి పాల్గొని ప్రజలకు స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో మొక్కలు నాటి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. భవిష్యత్తు తరాల కోసం ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏది ఉండాలన్నా అది ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభమవుతుంది. ప్రజల్ని చైతన్యపరచాలి, ప్రజల యొక్క జీవితాల్లో మార్పు రావాలి, ప్రజల యొక్క జీవితాల్లో ఆనందం రావాలి అంటే వారు చైతన్యంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టి మరి ఎందుకంటే ఈ రోజున ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, మరి ఈ రోజున సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఎల్లో నాని అనేటువంటి మరి ఈ సంవత్సరం ప్రకటించారంటే దాని యొక్క వేడి ఏ రకంగా తీవ్రతరం ఉంటుందని చెప్పేసి తెలియజేశారు. ఏమంటే తక్షణం దాన్ని స్పందించి ఆ రోడ్లు నిర్మాణం చేయడం కానీ ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క బాగు, ప్రజల యొక్క జీవితాల్లో వెలుగుని నింపాలని ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో దానికి అనుగుణంగా ఈ రోజున